హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్. ఈరోజు మన కిచెన్లో మునక్కాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి, కర్రీ చాలా బాగా కుదురుతుంది. ఈ మునక్కాయ కర్రీని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేయడానికి నేను 4 లేత మునక్కాయలను తీసుకుంటున్నాను. వాటిని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఒక హాఫ్ కేజీ టమాటోని తీసుకుంటున్నాను. ఈ టమాటోని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొన్ని మీడియంగా అండ్ కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అండ్ ఒక 3 పచ్చిమిర్చి సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని అది కొంచెం వేడయ్యాక దానిలో జీలకర్ర అండ్ పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఆ సమయంలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని ఆయిల్లో ఇందులో వేయండి. ఈ మునక్కాయలు వేసిన తర్వాత ఒక 2 to 5 మినిట్స్ అలా ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేయండి. సో ఇలా చేస్తే మునక్కాయలు పచ్చివాసన రాకుండా ఉంటాయి. ఈ సమయంలోనే మనం కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మునక్కాయలు కొద్దిగా ఫ్రై అయ్యి కలర్ మారుతున్న సమయంలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఇందులో వేయండి. టమాటా కొంచెం ఉడికిన తర్వాత అంటే ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో మనకు సరిపడా కారం ఇందులో వేసుకోండి. ఈ సమయంలో ఇంకాస్త ఉప్పు వేసి కలపండి. ఈ కారం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు 2 మినిట్స్ అలా ఆయిల్లోనే ఫ్రై చేయండి. కారం మొత్తం ముక్కలకి పట్టాక ఇప్పుడు మనకు సరిపడా వాటర్ని అందులో వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక పావు లీటర్ వరకు వాటర్ని యూజ్ చేస్తాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో గుమగుమలాడే మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.